పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఒక వీడియో విడుదల చేశారు. ముఖ్యంగా ప్రశ్నించండి, విమర్శించండి, కానీ గౌరవంగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి, అదుపు తప్పి మాట్లాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయని ఆయన కొన్ని నీతి వాక్యాలు వల్లించినటువంటి పరిస్థితి. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో నా కొడుక మీ అంతు చూస్తాను, మీ తోలు తీస్తానంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో ఆయన వ్యాఖ్యలతో ఆయనకే కాంట్రాడిక్టరీ కనిపిస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం అంటే ఏం చెప్తారు? సార్, నేను ప్రశ్నించే గొంతుకని అని 14 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి రచ్చ, ఆయన చేసినటువంటి మాటలు, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్ నేను. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో రండ్రా కొడకల్లారా, రాడ్ల హాకీ స్టిక్కుల ఆ ఎమ్మెల్యే కొడకల్లారా, ఇదే సార్, ఇదే లాంగ్వేజ్ అంటే. నా ఉద్దేశం ఏంటంటే సార్, మనకి అవకాశం లేనప్పుడు హద్దులు మీరు మాట్లాడి, మనకు ఒక అవకాశం వచ్చి గద్దెనెక్కినప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది సార్. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి ఈయన నీతి వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సార్, నాకు అర్థం కాదు. అసలు ఈయన భాషతో పోలిస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత వల్గర్గా, ఇంత వర్స్ట్గా, ఏ మాట కామాట వెన్నుపోటు రాజకీయాలు చేస్తాడే తప్ప, మరి చంద్రబాబు నాయుడుకి కూడా ఇంత దిక్కుమాలిన లాంగ్వేజ్ మాత్రం రాదేమో అని నేను భావిస్తా ఉన్నా. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారన్నట్టుగా, మరి ఈయన సావాసంలో మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ లాంగ్వేజ్ మరి అలవాటు అవుతుందో ఏమో తెలియదు, కానీ అలవాటు అయ్యే ఉంటుంది సార్. ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా కొన్ని ఎక్కువ తక్కువలు చంద్రబాబు గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఈ రోజున నీతి సూత్రాలు, ఎదుటి వాళ్ళకి ఎథిక్స్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి, ఆ హక్కు వీళ్ళకు ఉన్నాయంటారా సార్? అసలు ఆ తోటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఏ రకంగా తన తర్వాత పార్టీ పెట్టినప్పటికీ కూడా తన తండ్రి మరణానంతరం ఏ రకంగా ఒక ఎంపీగా, ఒక పార్టీ పెట్టి 67 మందితో ప్రతిపక్ష నేతగా, ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్రతో 151 మందిని ఒంటి చేత్తో గెలిపించుకున్నటువంటి వ్యక్తిగా, ఈ రోజున 11 మందితోనైనా సరే అతను ఒప్పుకున్నాడు కదా సార్, వాళ్ళు 11 మంది అయినా కూడా 1100 మందితో సమానంగా పోరాడుతా ఉన్నారు అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఆయనకి హీ నోస్ పర్ఫెక్ట్లీ సార్. బట్ ఏదో కవరేజీ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన్ని నిక్కచ్చిగా సరైనటువంటి పాయింట్స్ తో నిలదీస్తా ఉంటే గుక్క తిప్పుకోలేక పాపం ఇట్లాంటి సలహాలు, సూచనలు పాపం వచ్చి ఇస్తా ఉన్నాడు. ముందు ఆయన్ని ఆచరించమని చెప్పండి సార్, ఆయన భాషా విధానాన్ని ఆయన్ని ఆచరించమని చెప్పి యాజ్ పర్ లా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనకి ఏమైతే మరి అవి చెప్పాయో దాని ప్రకారంగా పద్ధతిగా మాట్లాడటం ముందు ఆయన గారు నేర్చుకుని మరి డెలివర్ చేస్తే, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది సార్. సో అసలు ఈయనకి ఒక మంచి విషయం చెప్పేటటువంటి అర్హతే లేదు అన్నది నా అభిప్రాయం సార్. అసలు అట్లాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు సరిపోరు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.